హలో మై డియర్ ఏపీఎస్సి aspirants. ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి ఈ చాప్టర్ నుంచి ఈ సబ్ టాపిక్ నుంచి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ విల్ గెట్ 2 మార్క్స్ ఇన్ 2024 ఏపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్. సో చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనే విభాగం నుంచి ఒక వీడియో చేయండి సార్ అని కోరటంతో ఒక చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో వాట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వాట్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఎకనామిక్ గ్రోత్. సో ద most important topic. Under any circumstances you will get one question from this analysis, dear students. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. రైట్, దానికంటే ముందు ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలములో వస్తువులు సేవల సంఖ్యలో వచ్చిన పరిమాణాత్మకమైనటువంటి మార్పునే ఆర్థిక వృద్ధి అని పిలుస్తాం. అంటే వస్తు సేవల సంఖ్య పెరగడం అన్నమాట. ఒక సంవత్సర కాలానికి గణన చేస్తాం. మరి ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటయ్యా? ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల సంఖ్య పెరగడంతో పాటు సామాజిక ఆర్థిక నిర్మితి రంగాలలో అనేక విప్లవాత్మకమైన మార్పులు రావడాన్ని ఆర్థికాభివృద్ధి అంటాం. సో ఆర్థికాభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక వృద్ధి ప్లస్ సంస్థాగతమైనటువంటి మార్పులు లేదా నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు లేదా సాంకేతికమైనటువంటి మార్పులు, ఇలా మొత్తాన్ని కలిపి కన్స్ట్రక్టివ్ చేంజెస్గా మనం పిలుస్తాం. ఇది మీరు డెఫినేషన్లో చదువుకుంటారు. రైట్, ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోతున్నటువంటి అంశం ఏంటంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ శ్రమ శక్తి పరిమాణము మరియు నాణ్యత. ఎస్, ది క్వాంటిటీ ఆఫ్ లేబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ లేబర్, రెండు అంశాలని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదటి అంశాన్ని తీస్తే శ్రమ శక్తి పరిమాణము అంటే ఏమిటి? శ్రమ శక్తి అంటే ఏమిటి? 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వారిని శ్రమ శక్తిగా పిలుస్తాము. అయితే ఈ శ్రమ శక్తి సైజునని మనం ఎలా తెలుసుకుంటామంటే శ్రమ శక్తి సైజ్ అంటే ఈ వయసులో ఉన్న వారిని జనాభా లెక్కల ప్రకారం నిర్ధారిస్తాము. వారిని మనం శ్రమశక్తి అని పిలుస్తాం. ఈ శ్రమశక్తి పని శక్తిగా మారడాన్నే ఆర్థిక వృద్ధిగా కూడా పిలవచ్చు. అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఒకవేళ ఉపాధిని కనుక కలిగి ఉంటే దానిని పని శక్తి అంటాం. సో పని శక్తి రెండు రకాలు, ఒకటి స్కిల్ఫుల్ వర్క్, రెండోది స్కిల్ లెస్ వర్క్. అంటే శ్రమశక్తి పరిమాణం అనే భావన స్కిల్ లెస్ వర్క్ని సూచిస్తుంది. అంటే నైపుణ్యాలతో అవసరం లేకుండా భౌతిక శ్రమగా దీన్ని మనం గుర్తించవచ్చు. మరి నాణ్యత అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్వాలిటీ ఆఫ్ లేబర్ అంటే శ్రమశక్తి పనిశక్తిగా మారింది. పనిశక్తి రెండు రకాలుగా అని చెప్పుకున్నాం, భౌతిక శక్తి అభౌతిక శక్తి. అంటే ఏంటయ్యా అంటే వైద్యాలను అభ్యసించి వాటి ద్వారా నైపుణ్యాలను పొంది ఉపాధి పొందగలిగితే దాన్ని శ్రమశక్తి నాణ్యత అని పిలుస్తాం. అంటే వీళ్ళనే మానవ వనరులు అని కూడా పిలుస్తాం, హ్యూమన్ రిసోర్స్. అంటే భౌతికమైనటువంటి శ్రమశక్తి, అలాగే అభౌతికమైనటువంటి శ్రమశక్తి. అభౌతికమైన అంటే కంటికి కనిపించదు వీరు చేసేటువంటి పని కనుక సో దీన్ని అభౌతికమైన శ్రమశక్తి అందాం. దీన్ని మానవ వనరులు అని కూడా మనం పిలవచ్చు. రైట్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో శ్రమశక్తి పరిమాణము అంటే భౌతికంగా శారీరక శ్రమ చేసేవారు ఒక పక్క, మానసిక శ్రమ చేసేవారు మరో పక్క. ఈ సైజు గనక పెరిగితే ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి కాబట్టి. కనుక దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ సహజ వనరుల లభ్యత.
ఎస్, వస్తువులను తయారు చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి. మరి ఆ ఉత్పత్తి కారకాలలో ఒక ప్రధానమైన ఉత్పత్తి కారకం ఏంటయ్యా? భూమి. రెండోది శ్రమ. మూడోది మూలధనం. 4 వ్యవస్థాపన. 5 సాంకేతిక పరిజ్ఞానం. అయితే సహజ వనరుల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఉత్పత్తి కారకాల్లో మూలధనం ఎంత ఇంపార్టెంటో భూమి కూడా అంతే ఇంపార్టెంట్, శ్రమ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి భూమి అనేటువంటి సహజమైనటువంటి వనరు గనక అందుబాటులో లేకపోతే, భూమిలో లభించే ఖనిజాలు కానీ, భూమికి సంబంధించి భౌగోళికమైనటువంటి వనరులు ఏవైతే అందుబాటులో ఉండవో అక్కడ ఆర్థిక వృద్ధి ఉండదు. కాబట్టి న్యాచురల్ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అన్డౌటెడ్లీ. కనుక సహజ వనరులు అనగా ప్రధానంగా ఇక్కడ మనం భూమి గురించి ప్రస్తావన చేస్తాం. భూమికి రిలేటెడ్గా ఉండే ప్రాకృతిక సంపదను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. ఇక తర్వాత అంశం మూలధన సంచయనము. దీన్నే క్యాపిటల్ అక్యుములేషన్ అంటాం, దీన్నే క్యాపిటల్ జనరేషన్ అంటున్నాం. దీన్నే అంటే ఏంటి? మూలధన సంచయనం అంటే మూలధన కల్పన అంటే ఏంటయ్యా? ఒక నిర్ణీత కాలములో మూలధన నిల్వ పెరగడాన్నే మూలధన సంచయనము లేదా మూలధన కల్పన అని కూడా పిలవటం జరుగుతుంది. కనుక మూలధనము అంటే డబ్బు. అంటే వస్తువులు తయారు చేయాలంటే మూలధనం కావాలి. మూలధనం పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే పొదుపులు పెరుగుతాయి, పొదుపులు పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరిగితే తిరిగి మళ్ళీ మూలధనం పెరుగుతుంది. కనుక ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్న క్యాపిటల్ అక్యుములేషను ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. నవకల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానము. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్. నవకల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన షుంపీటర్ ఏమన్నాడంటే, ఒక నూతన ఆలోచన ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని, వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్లుగా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది. ఆ నూతన ఐడియాని బేస్ చేసుకొని ఎవరైతే ఉత్పత్తి చేస్తాడో వాడిని ఉద్యమదారుడు అంటాం, ఉత్పత్తిదారుడు అంటాం, ఎంటర్ప్రైనర్ అంటాం. కనుక ఎంటర్ప్రైనర్కి ఉండవలసిన లక్షణం నవకల్పన, కొత్తగా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఔత్సాహికులైన ఉద్యమదారులు ఎక్కడైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తారు. దీనికి టెక్నాలజీ కనుక తోడైతే ఖచ్చితంగా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఉత్పత్తిలో వచ్చే పరిమాణాత్మకమైన మార్పునే కదా ఎకనామిక్ గ్రోత్ అని పిలిచాము. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నెక్స్ట్ సేవింగ్స్ రేట్, పొదుపు రేటు. పొదుపు రేట్ అంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే క్యాపిటల్ పెరుగుతుంది, క్యాపిటల్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది రిపీటెడ్ సర్కిల్గా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపు రేటు పెరిగితే ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఈ అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, మూలధన ఉత్పత్తి నిష్పత్తి. అంటే ఒక యూనిట్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనాన్ని ఖర్చు పెట్టామో చెప్తే దాన్నే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని పిలుస్తాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ తక్కువ మూలధనానికి ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు తక్కువ డబ్బులతో ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం. ఎందుకు? సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి. కనుక ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనం ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చూసాం. ఒక ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధి నుండి ఆర్థిక వృద్ధికి మరలే క్రమంలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమగునయ్యా అంటే నిదానంగా తగ్గును అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. సో తక్కువ మూలధనంతో ఎక్కువ ఉత్పత్తి చేయగలిగితే ఆటోమేటిక్గా ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరిగిందో ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. కనుక ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే మరొక ప్రధాన అంశంగా క్యాపిటల్ అవుట్పుట్ రేషియోను మనం చెప్పొచ్చు. కనుక ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.